6వ అధ్యాయము మొదటి వచనము నుండి 15వ వచనం దాకా యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు అనేటటువంటి విషయాన్ని నేను మీకు బోధించాను. 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను 15వ వచనం దాకా. ఆ తర్వాత 16వ వచనము నుండి 21వ వచనం దాకా యేసు నీటిపై నడిచి తన శిష్యులను రక్షించడం అనే అంశాన్ని నేను మీకు చెప్పాను. యేసు నీటిపై నడిచాడు, తన శిష్యులను రక్షించాడు. సముద్రంలో అలల చేత కొట్టబడుతున్నటువంటి తన శిష్యుల్ని రక్షించాడు. అది రెండవ విషయం. ఇక మూడో విషయం ఏం చెప్పానంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం దాకా మనం చూసాము. ప్రజలు సూచక క్రియ వెదుకుచున్నారు అనేటటువంటి విషయాన్ని చూసాం. 22 నుండి 34వ వచనం. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము నుండి 65వ వచనం దాకా జీవాహారము క్రీస్తే అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. దానిని 3 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. 35వ వచనం నుంచి 45వ వచనం దాకా మొదటి భాగం జీవాహారము మొదటి భాగం. తర్వాత 6వ అధ్యాయము 46వ వచనం నుంచి 55వ వచనం దాకా రెండవ భాగం. రెండవ భాగాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఆ తర్వాత మూడో భాగం ఏమిటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం నుండి 65వ వచనం దాకా మూడవ భాగం. జీవాహారము మూడవ భాగాన్ని మనము ఈ రోజున ధ్యానం చేద్దాం. యోహాను సువార్తలోనికి మనం వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చాలండి, తర్వాత చదువుదాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఆయన ఏమన్నాడు అంటే, నేను నివాసం చేస్తాను అని చెప్తున్నాడు. నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగుతా అంటే భౌతికంగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగటం కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచుట. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట, ఆయన నమ్ముట. ఆయన్ని గనక మనము నమ్మినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు, నేను వాని యందు నివసిస్తాను, వాడు నా యందు నివసిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు
ఒక మాట చెబుతాడు, ఏమంటాడంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు మీ సొత్తు కారు అని చెప్పాను. పరిశుద్ధాత్మకు ఆలయము మీరే అని చెప్పాను. కాబట్టి దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఒక పాస్టర్ గారిని వాళ్ళ విశ్వాసి అడిగింది, ఏమండి దేవుడు ఎక్కడ ఉంటాడండి అని అడిగింది. అడిగినప్పుడు ఆయన బైబిల్ వెతకడం మొదలుపెట్టాడు. మొట్టమొదట దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఆది కాండంలో చూస్తే ఏదెను తోటలోకి వచ్చాడు. ఏదెను తోటలోకి వచ్చి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత నిర్గమాకాండంలో చూస్తే, నిర్గమాకాండంలో ప్రత్యక్షపు గుడారం దేవుడు చేయమన్నాడు, మోషేతో చెప్పాడు. ప్రత్యక్షపు గుడారంలో వచ్చి ఆయన నివాసం ఉండేవాడు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారం వెళ్ళిపోయింది. దేవాలయం వచ్చింది సొలొమోను కాలంలో. సొలొమోను కాలంలో దేవాలయంలోకి వచ్చి దేవుడు నివాసం ఉండేవాడు. తర్వాత దేవాలయాన్ని పడగొట్టేశారు. బబులోనీయులు వచ్చి, నెబుకద్నెజర్ వచ్చి దేవాలయాన్ని పడగొట్టేశాడు. ఇశ్రాయేలీయులకి దేవాలయం ఈ రోజు దాకా లేదు. దేవాలయం లేదు వాళ్ళకి. తర్వాత దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఆయన అట్లాగా బైబిల్లో చూస్తే మత్తయి సువార్తలోకి వస్తే యేసుక్రీస్తు దిగొచ్చాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఆయన ఏం చేశాడు అంటే, ఆయన మళ్ళా ఆరోహణమై పైకెళ్ళిపోయాడు. పైకెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని నేను నిత్యము మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడా అని ఒక ప్రశ్న. ఆ తర్వాత అక్కడ చదివినాక ఆ పాస్టర్ గారు మళ్ళా పత్రికల్లోకి వచ్చాడు. పత్రికల్లోకి వచ్చినాక కొరింథీయులకు రాసిన పత్రికలోకి వచ్చాడు. ఆ వచనాన్ని నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు ఏమనంటే, పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అంటే మన లోపల యేసుక్రీస్తు నివసిస్తాడు. మన లోపల నివసిస్తాడు ఆయన. అంటే దేవుని యొక్క చిరునామా ఏమిటంటే, మనమే దేవుని యొక్క చిరునామా. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు చాలా రౌడీజం చేసినటువంటి ఒక ఆయన మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన్ని ఒక సభకి సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఆయన సాక్ష్యం చెప్పాడు. తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆయన ఎట్లాగ ఒకప్పుడు రౌడీగా ఉండేవాడు. ఎట్లాగ అనేక మందిని కొట్టి, తిట్టి అట్లాంటి పనులు మరి చేసేవాడు. ఆ తర్వాత ఎట్లాగ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అలా సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని కొంతమంది అల్లరి మోక విన్నారు. వాళ్ళు విని ఆ మీటింగ్ అయిపోయినాక ఆ పాస్టర్ గారు స్టేజ్ దిగి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఆపారు. ఆపి, "ఏవా యేసుక్రీస్తు ఉన్నాడా?" అని చెప్పి అడిగారు. ఆయన
మౌనంగా ఉన్నాడు. చొక్కా పట్టుకొని, ఉంటే చూపించవా? నువ్వు చూపించకపోతే ఇప్పుడు నిన్ను మేము కొడతాం అని చెప్పి వాళ్ళు అన్నారు ఆ పాస్టర్ గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, యేసుక్రీస్తు నాలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. నాలో గనక యేసుక్రీస్తు లేడు అనుకో, నా చొక్కా పట్టుకున్నటువంటి మీరు ఎట్లాగా ఉండేవాళ్ళు కాదు. మీరు ఎట్లాగా ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు. నా చొక్కా పట్టుకున్నందుకు మీకు పరిస్థితి వేరుగా ఉండేది. నాలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టే నేను ఇట్లాగ సహనంగా ఉండగలుగుతున్నాడు అని చెప్పి, అప్పుడు అసలు ఆయన ఎవరు అనే దాన్ని ఆయన చెప్పాడు. పలానా సంవత్సరంలో, పలానా పేపర్‌లో, పలానా వ్యక్తిని గురించి పడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే అని చెప్పాను. వాళ్ళు ఆ మధ్యలో లేకుండా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు. ఆయన మనలో నివసించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే, నా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం కాదు, క్షమించండి. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అని చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము మనలో ఆయన నిలిచి ఉంటాను అన్నాడు. ఆయన మనలో నిలిచి ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆయన మనలో నివసించడానికి మన యొక్క దేహాన్ని, మన యొక్క జీవితాన్ని ఆయనకు ఆలయముగా మనం ఇస్తున్నాము. ఆలయంగా మనము సమర్పిస్తున్నాము అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. తర్వాత వచనాన్ని చదువుకున్నట్టయితే 57వ వచనాన్ని చదువుకుంటే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. చాలమ్మ. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ఏమిటంటే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నన్ను తినుట అంటే ఆయన భౌతికంగా తినటం కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట నిజంగా ఆయనని తినటం అనే మీనింగ్‌లో చెప్పినట్టయితే నిజంగానే ఆయన శిష్యులు ఆయన్ని తినేవాళ్ళు. కానీ ఆయన శిష్యులు ఆయన్ని తినలేదు. వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు భౌతికంగా మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు భౌతికంగా ఆయనను తినటాన్ని గురించి మాట్లాడట్లేదు. ఆయన రక్తాన్ని తాగటాన్ని గురించి మాట్లాడట్లేదు. ఆయన ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు అనే సంగతి ఆయన శిష్యులకు అర్థమైంది. ఆయన శిష్యులకి అర్థమైంది. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, నా నా మూలముగా జీవించును. నా మూలముగా జీవించు. అంటే ప్రభు ఏం చేస్తాడు అంటే, ఒక మాట అంటాడు చూడండి. ఒక మాట నేను మీకు చూపిస్తాను. మనము మత్తయి సువార్తలోనికి వద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలా ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నన్ను బట్టి మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే, హింసిస్తే, చెడ్డ మాటలెల్లా పలికితే మీరు ధన్యులు. నన్ను బట్టి ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే, వేళాకోళం చేస్తే మీరు ధన్యులు. మీ ఫలము పరలోకమందు అధికమయ్యిద్ది. కాబట్టి దేవుణ్ణి బట్టి మనము హింసించబడి, దూషించబడి, బాధింపబడితే మనం అట్లాంటి పరిస్థితులలో మనము నడుచుకోవటానికి దేవుడు మనకి తన జీవాన్ని ఇస్తాడు, అంటే తన శక్తిని ఇస్తాడు. దేవుడు తన శక్తిని మనకిస్తాడు. ఆయన కొరకు మనం హింసించబడేటప్పుడు, ఆయన కొరకు మనం బాధింపబడేటప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ ఇబ్బందులలో, బాధలలో, హింసలలో మనం నిలిచి ఉండటానికి మనకి కావలసినటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే నేను నా తండ్రి వలన, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను నా తండ్రి వలన జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నా మూలముగా జీవించుట అంటే ఏమిటి? ఆయన తన జీవాన్ని మనకి ఇస్తాడు. ఆయన తన జీవాన్ని మనకి ఇస్తాడు. ఆ తర్వాత ఇంకొక భావం కూడా ఉంది. ఆయన మూలముగా జీవించుట అనే దానికి ఇంకొక భావం ఉంది. ఏమిటా భావము అంటే, నేను ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అదేమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. చాలా ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. మీరును జీవింతురు అంటే దాని భావం ఏమిటంటే, నేను ఏ విధంగా అయితే సిలువ వేయబడి, సమాధి చేయబడి, 3వ దినాన సమాధిలో నుంచి లేచి పునరుద్ధానం చెందుతానో, మీకు కూడా పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఈ లోకంలో మీ దేహాన్ని విడిచిపెట్టినాక మరలా యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకు వస్తాడు. అప్పుడు మన ఆత్మ ఎక్కడుండిద్ది? పరదైసులో ఉంటది మన ఆత్మ. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, పరదైసులో ఉన్నటువంటి మన ఆత్మకు మహిమా దేహాలను ధరింపజేస్తాడు. చనిపోయినాక ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళిద్దండి. అక్కడ విశ్రాంతిలో ఉంటది. మనం విశ్రాంతిలో ఉంటాం. ఆత్మే ఉండిద్ది. ఆత్మకి దేహం అనేది ఉండదు, మహిమా దేహం ఉండదు. ఎప్పుడు మహిమా దేహాన్ని ఇస్తాడు అంటే, రెండవసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మకు మహిమా దేహాన్ని ఇస్తాడు. ఆ మహిమ అదే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. మరలా దేవుడు మనల్ని మహిమా దేహములతో లేవనెత్తుతాడు. అది శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను, శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను, శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను,
నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను, శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఒక దినాన ఆయన మనల్ని జీవింపజేస్తాడు. పునరుద్ధానపు దేహాన్ని మనకి భయపడాల్సిన పని లేదు. ఎవరిని చూడండి, ఒక మాట చెప్పనండి, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ వాళ్ళు భయపడతారండి. వాళ్ళు ఎంత భయపడతారో, ఎందుకంటే వయసు వాళ్ళకి అయిపోయే కొద్దికి వాళ్ళకున్న అందం తగ్గిపోద్దిగా. వాళ్ళకున్న అందం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి ఛాన్సులు రావుగా. ముసలోడు పాతో ముక్కోడు పాతో వేసుకోవాలి, అంతేగా. వాళ్ళకి అవకాశాలు ఉండవు కదా. కానీ వాళ్ళకి భయం అన్నమాట. ఎట్లాగా, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ముసలోడిని అయిపోతున్నానని వాళ్ళు భయపడతారు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనం వృద్ధులం అయిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటంటే ఈ లోకాన్ని మనం విడిచిపెడితే మనం నిత్య రాజ్యంలోనికి, ఆ నిరీక్షణ ఉందా? ఆ నిరీక్షణ ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు సంఘంలో చేర్చబడాలి, దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే నీకు ఆ నిరీక్షణ. తర్వాత మనం చదువుకుంటే 59వ వచనం చదవండి అమ్మా, 6వ అధ్యాయం 59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. అమ్మ చాలా. ఇక్కడ మనం ముందుగా మొదటి అధ్యాయం, 6వ అధ్యాయం మొదటి వచనాలలో నేను చెప్పాను. అదేమిటంటే, ఏం చెప్పానంటే యేసుక్రీస్తు 15 వచనాలు అయిపోయినాక ఆయన ఏం చేశాడు? ఆయన ఉన్నటువంటి గలిలయ సముద్రం అవతల ఆయన ఉన్నాడు. అక్కడి నుంచి ధోని ఎక్కి, ఆయన వీటి మీద నడుచుకుంటా వచ్చి ధోని ఎక్కి ఆయన గలిలయ సముద్రానికి యువతల కపెర్నహూము గ్రామానికి వచ్చాడు. గ్రామం కాదు, పట్టణం. కపెర్నహూము పట్టణం అది. ఆ పట్టణంలో ఇప్పుడు ఒక సమాజ మందిరంలో ఈ విషయాలు చెబుతున్నాడు. నేను గనక దేవుని మందిరంలో ఎట్లాగ చెబుతున్నానో, యేసుక్రీస్తు ఈ మాటలన్నీ కూడా సమాజ మందిరంలో చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమనంటే ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. సమాజ మందిరంలో చెప్పాడు. ఈ మాటలన్నీ సమాజ మందిరంలో చెబుతున్నాడు. అప్పుడు ఏమైంది అంటే 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని చాలు. చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకు కష్టంగా ఉన్నాయి అంటే, ఆయన ఏమంటున్నాడు? నా శరీరాన్ని తినాలి, నా రక్తమును త్రాగాలి అంటున్నాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం అని అర్థం. వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు చాలా కష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అభ్యంతర పడుతున్నారు, సనుక్కుంటున్నారు. ఒక ఆయన నా చిన్న వయసులో, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో, ఒక ముస్లిం వ్యక్తి
నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అపోస్తులుల కార్యములు తీసి అందులో యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని ఉంటది. అంటే ఆయన ప్రవక్తగా వచ్చాడని బైబిల్లో ఉందిలే. ప్రవక్త పని చేశాడని బైబిల్లో ఉంది. అది చూపించి యేసు ప్రభు ప్రవక్త అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాల. నిజంగా బైబిల్లో యేసుక్రీస్తు ప్రవక్త అని ఉంది కదా అనుకున్నా. అదే బైబిల్లో యేసుక్రీస్తు దేవుడి కుమారుడు అని ఉంది. అది నాకు తెలియదు. అదే బైబిల్లో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఉంది. అదే బైబిల్లో యేసుక్రీస్తు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఉంది. అదే బైబిల్లో యేసుక్రీస్తు కుమారుణ్ణి అంగీకరింపని వాడు పరలోకానికి వెళ్ళడు. దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలుచునని ఉంది. ఈ వాక్యాలు నాకు తెలియదు. అప్పుడు అంత జ్ఞానం లేదు. చిన్నవాడిని. ఆయన ఆ మాట చూపించినందుకు నేనేమి అభ్యంతర పడలేదు గానీ, ఆయనకేం సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు. కానీ ప్రభువు దేవుడని, ఆయన నిజమైన రక్షకుడని నా మనసులో నేనైతే ఆయన్ని విశ్వసించాను. కాబట్టి కొన్ని విషయాలు మీకు బైబిల్‌లో ఉన్న విషయాలు కష్టంగా అనిపించొచ్చు. మీకు అర్థం కాకపోవచ్చు. కానీ అభ్యంతర పడొద్దు. అభ్యంతర పడొద్దు. అమ్మో! చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనకి ఇది ఇబ్బంది. మనం వెనుదిరిగిపోదాం అని అనుకోవద్దు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అనిపించిన ప్రభువు కొరకు మీరు నిలబడాలి. తర్వాత 61వ వచనం. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సణుగుకొనుచున్నావని తనకు తానే ఎరిగి ఆ! ఆ! దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? ఆ! హ్మ్. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడేమంటున్నాడు? యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఎట్లనెను దీనివల్ల మీరు అభ్యంతర పడుతున్నారా? వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా యేసు ప్రభు గ్రహించాడండి. సంపూర్ణమైన జ్ఞానం ఆయనకుంది. వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు ఆ వివేచనిచ్చాడు యేసు ప్రభుకి. కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు ఏమని చెప్పగలుగుతున్నాడంటే ఆ! సణుక్కొనుచున్నావని తన మనసులో తాను ఎరిగి దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా అని వాళ్ళని ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? యేసు ప్రభు తన ఆరోహణాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన అపోస్తులుల కార్యాల్లో నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. చూడండి. అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆ! ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారికి చూడండి. యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి తన శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు. ఒలీవల కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన ఆయన పునరుత్థానుడైనాక సమాధిలోంచి లేచినాక 40 దినాలు వాళ్ళకి కనపడినాక 40 దినాల తర్వాత ఆయన శిష్యుల్ని తీసుకొని ఒలీవ కొండ మీదకెళ్ళాడు. ఒలీవల కొండ మీదకెళ్ళి ఎట్లా మాట్లాడుతూ ఉండగానే నేను ఎట్లా మీతో మాట్లాడుతున్నానో అట్లా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అలాగున పైకి వెళ్ళిపోయాడు. ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. అలా పైకి వెళ్ళిపోయినాక తెల్లటి మేఘం కప్పిందంట. తర్వాత ఇద్దరు దేవదూతలు కనపడ్డారు. ఆ శిష్యులకు కనపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళకి.
కనపడి ఏమన్నారంటే, గలిలయ మనుషులారా మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? యేసు ప్రభు ఎట్లాగ ఆరోహణమై పైకెళ్ళిపోయాడో ఆయన మళ్ళా ఒక దినాన తిరిగి వస్తాడు. తన పిల్లల్ని తీసుకుని వెళ్ళటానికి మళ్ళా భూమి మీదకి రెండోసారి వస్తాడు అని చెప్పి దేవదూతలు ఆయనకి చెప్పారు, వాళ్ళకి చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అలాగైతే నేను పరలోకం నుండి వచ్చాను అని చెప్తే మీరు నమ్మట్లా. వీళ్ళ నాన్న వడ్లవాడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా అని అనుకుంటున్నారు మీరు. నేను పరలోకం నుండి దేవుని చేత పంపించబడ్డాను. పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి అది నమ్మట్లా. ఎక్కువ మంది నమ్మట్లేదు, ఆ విషయాన్ని నమ్మట్లేదు. ఈ విషయాన్నే మీరు నమ్మకపోతే నేను ఆరోహణమై మళ్ళా పైకి వెళ్తాను అనే మాట మీరు ఎక్కడ నమ్ముతారు? దానినే నమ్మని మీరు దీన్ని ఎట్లాగ నమ్ముతారు అని చెప్పి తర్వాత 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చాలా ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ చూడండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పేటటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. వాళ్ళు అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు, యేసు ప్రభు చెప్పిన మాటలను అక్షరార్థంగా తీసుకుంటున్నారు. నిజంగానే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగాలి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నా మీనింగ్ అది కాదు, నేను మీకు అది చెప్పట్లేదు, ఆ విషయాన్ని చెప్పట్లేదు. నా శరీరాన్ని లెక్కలుగా తిని తాగాలని నేను చెప్పట్లేదు. నా మాటలు ఆత్మ సంబంధమైనవి, ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పి ఆధ్యాత్మికంగా ఆయన మాటలు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆయన భావం. తర్వాత 64, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఇక్కడ 2 గుంపులు చెబుతున్నాడండి. ఏమనంటే, అప్పటికి యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు అంటే 72 మంది. యేసు ప్రభు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయనకి ఎంతమంది శిష్యులు అంటే దాదాపుగా 72 మంది శిష్యులు. 72 మంది శిష్యులు అయితే 70 మంది అనుకుంటా. 70 మంది శిష్యులు. 70 మంది శిష్యుల్లో దాదాపుగా 58 మంది వెళ్ళిపోతారు. 58 మంది ఈ మాటలు విన్నాక ఆయన రక్తాన్ని తాగేదేంది, ఆయన శరీరాన్ని తినేదేంది, ఇదేంది, మనిషి మోసం తింటం ఏంది, మనిషి రక్తం తాగటం ఏంది, ఇది ఎక్కడ పైత్యం, ఇది మా వల్ల కాదు అని 58 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళను గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, నాకు తెలుసు. నా మాటలు విశ్వసించని వారు కొందరు ఉన్నారు అని. ఇంకొక మాట కూడా ఏమంటున్నాడంటే, తనను అప్పగించబోవాడు ఎవడో కూడా ఆయనకి తెలుసు. ఇస్కరియోతు యోధ తనని అప్పగిస్తాడు అన్న సంగతి యేసు ప్రభుకి ఏమంటే ఒక మాట చెప్పనా, ఇస్కరియోతు యోధ తనను అప్పగిస్తాడు అని యేసు ప్రభుకి తెలిసిన ఎంత మాత్రం కూడా అతన్ని ఎంత మాత్రం చేదరించుకోలేదండి. చేదరించుకోవటం కానీ అసహించుకోవటం కానీ ఎంత మాత్రం చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవటం చెప్పి, నేను మా పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక పిల్లోడు ఉండేవాడు మా దగ్గర. మా పాస్టర్ గారి దగ్గర నేను పరిచయంలో ఉన్న సమయంలో ఆ పిల్లోడు ఏం చేసేవాడు, వాడికి ఎంత టాలెంట్ ఉండేదంటే, మా పాస్టర్ గారు బీరువా తాళాలు ఎక్కడ పెడతాడో తెలుసుకొని ఆయన నిద్రపోయే సమయంలో వాడు బీరువా తలుపులు తీసి డబ్బులు తీసుకునేవాడు. అంత టాలెంటెడ్ వాడు. తీసుకొని వాడు ఆ డబ్బులు ఖర్చు చేసుకునేవాడు. ఆ డబ్బులంతా పోయినాక సందా డబ్బులు మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మని పిలిపించేవాడు. అమ్మ డబ్బులు పోయినాయి అంటే, డబ్బులు పోయినాయా,
డబ్బులు పోయినాయి నవ్వుతూ ఉండేది ఆమె. ఆమెకట్లా నవ్వొస్తా ఉండేది. ఓయ్ డబ్బులు మొత్తం పోతే వచ్చిన సంద ఆదివారం పూటొచ్చిన సంద. అప్పుడు నేను మా పాస్టర్ గారు ఇద్దరమే ఉండేవాళ్ళం చిన్న గది. ఇంకెవ్వరు లేరు ఆయనకి శిష్యులప్పుడు. ఆయన కింద చాలా సంవత్సరాలు నేనున్నాను. ఆమె నవ్వేది. ఏవండీ పాస్టర్ గారు ఇస్తానులెండి ఏమనుకోమాకండి. అట్ట కూడా ఉండేది కాదిక. పోయినియా? ఆ! పోనీ అని చెప్పని. ఇక ఆయన బిక్కమొఖం వేసి సైలెంట్‌గా ఉండేవాడు. కాబట్టి వాడు రాంగంటే ఈయనకి గుండెల్లో 102 కొట్టుకునేది పాపం. కానీ వాడిని కాదనలేడు. వాడినేమన్నా అంటే వాళ్ళ అమ్మ మానేసిద్ది చచ్చి, వాళ్ళ నాన్న మానేస్తాడు. వాళ్ళ చెల్లెలు మానేసిద్ది చచ్చి. వాడినేమి అనలేడు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏం జేయాలి? పాపం రాత్రి మేము ఆహ్, మంగళగిరి నుంచి వస్తున్నామండి పాస్టమ్ గారు నేను. ఓ పాస్టర్ గారు నాకు తెలుసాయన భూషణం గారని ఓ పాస్టర్ గారు ఉన్నాడు. ఎక్కడ మన శిబిరంలో ఉంటారు. ఆయన వాక్యం జెప్తున్నాడు. కరెక్ట్‌గా మేము ఆయన చర్చి సరిగ్గా ఎళ్ళేసరికే ఆయన మైక్‌లో ఏం చెబుతున్నాడో తెలుసా? "ఓ ప్రియ సహోదరి, చర్చి మానేసిన సహోదరి, నువ్వు మనశ్శాంతిగా ఉండగలవా? నువ్వు చర్చి మానేసి ఉండగలవా?" అన్నాడాయన. మేము బండాపి కొంచెం సేపు నవ్వుకున్నాం. ఆ! అంటే సేవకుడికి బాధే గదా! సంఘబిడ్డలు ఎవరు రాకపోయినా ఇప్పుడు ఇట్లా వాక్యం చెప్తా ఉంటా గదా నేను. వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈరోజు ఈ ఆదివారం పూట చర్చికి ఎవరు రాలేదో వాళ్ళు గుర్తొస్తా ఉంటారు నాకు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఆ వారమంతా మళ్ళా వచ్చే వారం వాళ్ళు చర్చికొచ్చేదాకా మనసులో బాధ, వేదన ఉంటది. కాబట్టి సంఘంలో సంఘస్థులు, సంఘ బిడ్డలు ఎవరు రాకపోయినా సేవకుడికి వేదన ఉంటదండి. బాధుంటది. ఆయన బయటపడి ఆయనేం జేస్తున్నాడంటే, ఆ భూషణం గారు ఏం జేస్తున్నాడంటే, "నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నావా? నువ్వు చర్చికి రావట్లేదు చాలా కాలం అవుతుంది" అంటున్నాడాయన. ఏవండీ? కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం జెప్తా ఉందంటే, ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇస్కరియోతు యోధ తనని అప్పగిస్తాడు అన్న సంగతి తెలిసి గూడా ఎంత మాత్రం గూడా అతన్ని చేదరించుకోవటం గాని, కసిరించుకోవటం గాని, అతన్ని చిన్న చూపు చూడటం గాని ఎంత మాత్రం చేయటం లేదు. ఆయన్ని ప్రేమించాడు. ఆఖరికి గెత్సెమనే తోటలోకి వచ్చి యేసు ప్రభువుని ముద్దు పెట్టి యేసుక్రీస్తుని అప్పగిస్తాడుగా సైనికులకి. అప్పగించేటప్పుడు గూడా యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? స్నేహితుడా చూడండి ఆ ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్తలోనే ఉంది నాకు తెలిసి ఆ మాట. చివరి అధ్యాయంలో ఉంటది. హ్మ్. యోహాను సువార్తలో గాని, లూకా సువార్తలో అనుకుంటాను. యోహాను సువార్తలో యోధ ఉన్నాడు గాని, ముద్దు పెట్టినట్టుగా లేదు. 22వ అధ్యాయంలో ఆ! ఏవండీ? చూడండి 22వ అధ్యాయము
48వ నుంచి చదవండి. ఆ! ఆ! ఇక్కడ లూకా సువార్తలో ఏముంది? యోధా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో చెప్పెను. ఇక్కడేమన్నా యోధా అనుంది. ఇంకొక చోట ఏమనుందంటే మత్తయి సువార్తలోను, మార్కులో ఏమనుంది అంటే స్నేహితుడా, స్నేహితుడా నీవు ముద్దు పెట్టి మనుష్య కుమారుణ్ణి అప్పగించుచున్నావా అనే మాట. అంటే తనని అప్పగిస్తున్న వ్యక్తిని కూడా స్నేహితుడా అని, అంటే ఆయన అంటే పై మాట కాదు. అంటే పై మాటకి యేసుప్రభు పై మాట మాట్లాడగా ఆయన ఏది మాట్లాడినా యథార్థంగా ఉన్న విషయం మాట్లాడతాడు. కాబట్టి మనస్ఫూర్తిగానే అన్నాడు. ఏమన్నాడంటే స్నేహితుడా, చెలికాడా, అంతా ఆయన. కాబట్టి దేవుని బిడ్డ, చివరిగా ఒక మాట మనం చదువుకుంటే చూద్దాం. యోహాను సువార్తలో 65వ అధ్యాయం 6వ వచనం, 65వ అధ్యాయం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎదుట రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనెను. చాలా చివరి వచనం అదేమిటంటే, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎదుటకు రాలేడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు అంటే అతనికి దేవుని వలన కృప అనుగ్రహింపబడింది. దేవుని వలన కృప గనక ఒక వ్యక్తికి అనుగ్రహించబడకపోతే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి ఎంత మాత్రం కూడా రాలేడు. దేవుని దగ్గరికి రాగలడు, దేవునిలో నిలబడగలడు, దేవుని కోసం అంతవరకు సహించగలడు. దేవుని చేత కృప అనుగ్రహించబడినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఇక్కడున్నటువంటి మీరంతా దేవుని చేత కృప అనుగ్రహించబడినటువంటి వాళ్ళు. మీకు గనక కృప అనుగ్రహింపబడకపోతే, నాకు గనక కృప అనుగ్రహింపబడకపోతే నేను ఇట్లాగా ఉండేవాడిని కాదు. మీరు ఇట్లాగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. ఏమిటి ఆ కృప అంటే, హెచ్చరిక రాసిన పత్రికలో చెబుతాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. కాబట్టి రక్షించబడటానికి దేవుడు మీకు కృప అనుగ్రహించాడు. రక్షించబడటం అంటే ఏమిటి? నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటం. నిత్య నరకాగ్ని నుంచి మీరు తప్పించబడతారు. దేవుడు మిమ్మల్ని నరకము నుండి తప్పించడానికి ఆయన మీకు కృపని అనుగ్రహించాడు. కాబట్టి ఇంకా ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు పొంది పాపాల విషయమై పశ్చాత్తాపడి, బాప్తిసం లేకపోతే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ప్రభు కొరకు నిలబడి దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. జీవాధిపతి అయిన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్కులు మాలో ఫలింపచేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.